ఉండరా మనకి అందరికీ నమస్కారాలు. ఈ రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఈ ఫిబ్రవరి 21వ తేదీన మనం ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మనం ఆంధ్రులం, తెలుగు భాష మాట్లాడేవాళ్ళం కాబట్టి మనకి ఈ తెలుగు భాషా దినోత్సవానికి సేవ చేసినటువంటి విశేష సేవలు అందించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి మనం ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలుగు భాష కమ్మనైన భాష, అమ్మ భాష. దీనిని మన తెలుగువారే కాకుండా ఇతర దేశీయులైనటువంటి ఫిలిప్స్ బ్రౌన్ లాంటి వాళ్ళు కూడా ఈ తెలుగు భాషని కీర్తించి ఆ భాషా సేవకు ఎంతో కాలాన్ని, ధనాన్ని వెచ్చించి తెలుగు భాషకి సేవ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇతర దేశాల వాళ్ళతో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించబడినటువంటి మన తెలుగు భాష. కాబట్టి అలాంటి తెలుగు భాషను మనం మర్చిపోకుండా మన భాష యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేసి అందరూ కూడా ఆ మాతృభాషలోనే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకునేలాగా మనం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ మాతృభాషా దినోత్సవ, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత తెలుగే మన కంటి వెలుగు, తెలుగే మన అవును, తెలుగు లేకపోతే మనకి వెలుగు లేదు. తెలుగు భాషను మనం ప్రేమించాలి, గౌరవించాలి, ఆచరించాలి. ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా సరే, ఏ దేశం వెళ్ళినా మన మాతృభాషని మనం మర్చిపోకూడదు. అలాగే చూడండి, తేనె కన్నా మధురం రా తెలుగు, చెప్పండి అందరూ. అదే మన తెలుగు జాతి వెలుగు. తెలుగు భాషా దినోత్సవాలు తల్లికి నీరాజనాలు. తెలుగువాడిగా పుట్టడం గర్వకారణం. తెలుగు భాష మాట్లాడడం మనకు భూషణం. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఎవరు చెప్పారమ్మా? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారు? దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి మనందరం తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే జీవించాలి. తెలుగు లేకపోతే మనకి వెలుగు లేదు. కాబట్టి మనందరం తెలుగు భాషలోనే మాట్లాడదాం. ఇతర భాషలు మన ఉపాధి, ఉద్యోగానికి అవసరం వస్తాయి. అన్ని భాషలో నేర్చుకోవాలి. సందర్భానికి తగినట్లుగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాము. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మరి తెలుగు భాషా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మరి మన అమ్మ భాష, శిశువు మొట్టమొదట మాట్లాడేది భాష ద్వారానే తన భావాన్ని వ్యక్తపరుచుకుంటారు. కాబట్టి మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు భాషని మనందరం కూడా నేర్చుకోవాలి. అలాగే మరి తెలుగు భాషతో పాటు ఇతర భాషా జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించుకుంటూ మన భాషలో అవసరమైనప్పుడు మరి భాషకు సేవ చేసినటువంటి తెలుగు కవులు కానీ, అలాగే తెలుగు ప్రముఖులు కానీ అందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మన మాతృభాషలోనే మన అందరం కూడా మాట్లాడటం, సంతకం చేయటం, అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే వస్తే ఎక్కువ మంది పండిత పామర భాషలాగా పేరొందినటువంటి మన తెలుగు భాషని మనందరం గౌరవిద్దాం. మరి గురజాడ కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానీ, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన ఇలాంటి మహనీయులందరూ తెలుగు భాషకు విశేష సేవ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను తన ఆస్థానంలో పెట్టి పోషించి తెలుగు భాషని మరి ఖ్యాతిని మరి దశ దిశలా వ్యాపింపచేసినటువంటి ఎందరో మరి తెలుగు ప్రముఖులు ఉంటే వాళ్ళల్లో ఆంధ్ర భోజుడుగా శ్రీకృష్ణదేవరాయలు పేరెన్నికన్నాడు. కాబట్టి పిల్లలు మనందరం కూడా
మన భాషను మనం గౌరవిస్తూ మన భాషను మనం అనుసరిస్తూ పరభాషలు నేర్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ మరొకసారి తెలుగు ప్రముఖులందరికీ నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే ఆపేరు.